హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, మనకి ఇష్టమైన భగత్ సింగ్ గురించి అయితే మనం మాట్లాడదాం అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం నా వీడియో వస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రక్కీ లైఫ్. టాపిక్లోకి వెళ్ళే ముందు మనం భగత్ సింగ్ గురించి మనందరికీ తెలుసు. ఎంత చిన్న వయసులో ఎంత వీరోచితంగా పోరాడిండో, అంత వీరోచితంగా మన దేశంలో భగత్ సింగ్ లాంటి ఇంకొక వ్యక్తి లేడనే చెప్పవచ్చనమాట. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే భగత్ సింగ్ పైన ఉన్న అభిమానం అనమాట. సో, చాలామంది రాజకీయ నాయకులు భగత్ సింగ్ పేరు చెప్పుకొని రాజకీయాల్లోకొచ్చి భగత్ సింగ్ పేరు చెడగొట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. భగత్ సింగ్ గురించి మనకందరికీ తెలుసు కాబట్టి, ఇప్పుడు తన లైఫ్ స్టోరీ ఏంటి? చిన్నప్పటి నుండి తను ఎలా పెరిగిండు? ఎలాంటి భావాలతో పెరిగిండు? తనకి ఉరి పడడానికి రీజన్ ఏంటి? మన దేశంలో ఉన్న కొంతమంది అగ్రనాయకులే కారణమా? అని చెప్పేసి దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో, ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్‌కి లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు పుషప్ వస్తది. నాకు వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంటదనమాట. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రిక్కీ లైఫ్. సో, ఇప్పుడైతే టాపిక్‌లోకి వెళ్దాం. భగత్ సింగ్ ఒక సాధారణమైన సాదా సీదా మనిషి అనమాట. సో, తను చిన్నప్పటి నుండి ఒక ఉద్యమంలోనే నడిచింది తన ఫ్యామిలీ. ఉద్యమ బాటలోనే తన తాతలు, డ్యాడీ వాళ్ళందరూ ఉద్యమ బాటలోనే నడిచారనమాట. సో, భగత్ సింగ్ చిన్నప్పటి నుండి ఎలాంటి భావాలు కలిగి ఉన్నారంటే, విత్తనాలు పెడితే మొక్కలొస్తాయి కాబట్టి, మనం తుపాకులు పెడితే తుపాకులొస్తాయి. ఆ తుపాకులతోటి బ్రిటిష్ వాళ్ళందరినీ కాల్చి చంపేయచ్చు అనే భావన చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే అంత దేశభక్తి ఉట్టిపడేలా భగత్ సింగ్ పెరిగిండనమాట. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భగత్ సింగ్ ఎప్పుడైతే జైల్‌లో ఉన్నాడో, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, భగత్ సింగ్ ఈ ముగ్గురిని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు జైల్లో బంధించారు. ఎందుకు అనంటే, బ్రిటిష్ వాళ్ళు సమావేశం అయినప్పుడు భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళని చంపడానికి కాదు, కేవలం బ్రిటిష్ వాళ్ళని భయపెట్టడానికి మాత్రమే అక్కడ పొగ బాంబు మాత్రమే ఏసిండు. పొగ వచ్చి వాళ్ళు భయపడాలి అని చెప్పేసి చంపడానికైతే వేరే బాంబు వేసేవాడు. సో, ఆ పొగ బాంబు వేసి వాళ్ళని భయపెట్టియాలని చూసిండనమాట. కానీ ఆ బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్‌ని, రాజ్‌గురు, సుఖదేవ్ ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్‌లో పెట్టి సీక్రెట్‌గా ఉరిశిక్ష అమలు చేయకుండా, ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్‌గా వారి ముగ్గురిని ఉరి వేసి, వాళ్ళ బాడీలు గూడా అప్పగించకుండా సీక్రెట్‌గా వాళ్ళ బాడీలని చాలా దూరం తీసుకెళ్ళి, అక్కడ సజీవ దహనం జేసి, కనీసం వాళ్ళ బాడీ గూడా ఇవ్వకుండా చేసిండనమాట. సో, దీనికి రీజన్ ఏంటంటే, అప్పట్లో ఉన్న గాంధీజీ దీన్ని ఆపొచ్చు, ఉరిశిక్షను ఆపొచ్చు, భగత్ సింగ్‌కి సపోర్ట్ చేయొచ్చు, భగత్ సింగ్‌ని కాపాడొచ్చు, కానీ ఎందుకు కాపాడలేకపోయిండనేది చాలా చాలా విషయాలు దీని బయటికి వస్తున్నాయన్నమాట. కేవలం గాంధీజీ మాత్రమే భగత్ సింగ్‌ని హత్య చేయడానికి మెయిన్ రీజన్ అని చెప్పేసి చాలా న్యూస్‌లు కూడా వైరల్ అయినాయన్నమాట. సో, ఇలాంటి చిన్నతనంలోనే భగత్ సింగ్ దేశభక్తి దేశభక్తి అంత భక్తి ఎంచుకొని మన దేశం మీద, సో, అంతలా పోరాడడానికి కారణం ఏంటంటే కేవలం ఒకే ఒక్కటి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోరాట యోధులుగా ఉండడం, దేశభక్తిని కలిగి ఉండడం అన్నమాట. సో, దేశభక్తి అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు, ఒకరి వల్ల వచ్చేది కాదు. కేవలం అది మన బ్లడ్‌లోనే ఉంటదని నిదర్శనంగా నిరూపించిన ఏకైక వ్యక్తి భగత్ సింగ్ అనమాట. సో, అందుకనే భగత్ సింగ్ ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ మన గుండెలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. సో, అందుకనే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రక్కీ లైఫ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై.